బాహుబలి 2 రిలీజ్కి ముందు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనేది పెద్ద ఎత్తున క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. సేమ్ టు సేమ్ ఇంట్రెస్ట్ ఇప్పుడు పుష్ప 3కి రిపీట్ కానుందా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. పుష్ప 2 రిలీజ్కి ముందు ఒక వీడియోను విడుదల చేశాడు సుకుమార్. అయితే సెకండ్ పార్ట్లో కనిపించని ఆ వీడియో మూడో భాగంలో కథలో భాగంగా వస్తుందట. పుష్ప 1 తర్వాత ఇమ్మీడియట్ గా పుష్ప 2 వచ్చింది. మొదటి భాగం సూపర్ హిట్ అయితే రెండవ భాగం పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అయింది. మరి పుష్ప నుంచి మూడవ భాగం కూడా ఉంటుందా అంటే తప్పకుండా ఉంటుందని ఇటీవలే సైమా అవార్డ్స్ లో క్లారిటీ ఇచ్చాడు సుకుమార్. పుష్ప 3 గురించి గతంలోనే బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో చెప్పుకొచ్చాడు బన్నీ. పుష్పరాజ్ స్టోరీని సుకుమార్ పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నాడని అప్పుడే ఐకాన్ ఫ్యాన్స్ కు అర్థమైంది. ఇప్పుడు మరోసారి ఇదే న్యూస్ తెరపైకి వచ్చింది. సుకుమార్ ఆల్రెడీ పుష్ప 3కి సంబంధించిన కొంత షూటింగ్ కూడా కంప్లీట్ చేసి పెట్టుకున్నాడనే టాక్ కూడా ఉంది. పుష్ప 2 రిలీజ్ కు ముందు వేర్ ఇస్ పుష్ప అనే వీడియోను రిలీజ్ చేశాడు సుకుమార్. అయితే ఆ తర్వాత సీక్వెల్ సినిమాలో ఈ వీడియో కనిపించలేదు. ఈ వీడియోను మూడవ భాగం కోసం దాచి ఉంచాడట. అయితే పుష్ప 3 రావటానికి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే పుష్ప 1 అయిన వెంటనే అల్లు అర్జున్ పుష్ప 2 స్టార్ట్ చేశాడు. కానీ పుష్ప 2 తర్వాత ఇతర ప్రాజెక్టులు చేయబోతున్నాడు బన్నీ. ముఖ్యంగా తమిళ దర్శకుడు అట్లీతో ప్రతిష్టాత్మక చిత్రం తెరకెక్కుతోంది. ఆ తర్వాత 1-2 ప్రాజెక్టులు చేసిన తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ పుష్ప 3 పై ఫోకస్ పెట్టే అవకాశాలున్నాయి. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.